వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఖలీల్వాడిలోని ప్రకాష్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్లో డాక్టర్ జి ప్రకాష్ సార్తో ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండి. ప్రకాష్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్ డైరెక్టర్ అండి నేను. ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ పెయిన్ అండ్ రీజనరేటివ్ సెంటర్. అట్లే కాకుండా మనకి వెన్నుపూసకి మధ్య కీళ్ళు ఉంటాయి, దాన్ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. ఎప్పుడైతే వయసు పైబడిన వాళ్ళకి అరుగుదల అనేది సర్వసాధారణం. అది మోకాలైనా అరగచ్చు, మోచేయైనా అరగచ్చు, భుజాలను అరగచ్చు. ఎక్కడెక్కడ కీళ్ళు ఉన్నాయో మనిషి శరీరంలో ప్రతి కీళ్ళు అరుగుదలకి గురి అవుతుంటున్నమాట. ఇది ఎక్కువ, ఈ అరుగుదల ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మానవుడు ఎక్కువ ఏ భాగంలో ఎక్కువ ఉపయోగిస్తారు. లైక్ మోకాళ్ళు. రోజు మనం మోకాలు అనేది కంపల్సరీగా ఉపయోగిస్తాం. అందుకని ఎక్కువ శాతం మోకాలు అరుగుదల ఎక్కువ ఉంటుంది. అంటే రోజు నడవడం వల్ల, దానివల్ల ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి అది మొట్టమొదటిగా కీళ్ళ మోకాళ్ళ అరుగుదలకు గురి అవుతుంది. అట్లే మన నడుము అనేది ఎప్పుడు రోజు వంచుతుంటాం, వాటి తిప్పుతుంటాం, అక్కడ కూడా కీళ్ళు ఉంటాయి అన్నమాట. సో అక్కడ కీళ్ళు అరుగుదల. అట్లనే మెడలో కూడా కీళ్ళు ఉంటాయి అన్నమాట. కీళ్ళు ఉంటేనే మనం ముందుకి వెనక్కి సైడ్కి తిరుగుతూ ఉంటాం. సో ఎక్కడైతే మొబిలిటీ అంటే మూమెంట్ అనేది ఎక్కడ ఉంటుందో ఆ భాగంలో ఎక్కువ అరుగుదల ఉంటుంది అన్నమాట. సో అట్లనే మనకి ఈ మెడలో వెన్నుపూసకి మధ్య కీళ్ళు ఉంటాయి, దాన్ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఆ ఫ్యాసెట్ జాయింట్ ఆ కీళ్ళు అరుగుదల వల్ల చాలా వరకు ఈ మెడ నొప్పులు ఎక్కువ శాతం వస్తుంటుంది అన్నమాట. ఏ ఫ్యాసెట్ అంటే ఏ కీళ్ళు అరిగింది అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క నొప్పిని మనం కనుక్కొనవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఏ జాయింట్ అరిగింది అనేది మనం ఆ పేషెంట్ యొక్క చెప్పేదాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్స్ని బట్టి, అంటే కొన్ని ఎక్స్రేలు తీయటం వల్ల, స్కాన్ చేయటం వల్ల ఎటువంటి ఏ జాయింట్ అయితే అరిగినాయో దాని దగ్గర మన మిషన్స్ ఉపయోగించి ఆ కీళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ చేయటం వల్ల వాళ్ళకి చాలా వరకు నొప్పులు అనేది తగ్గుతుంటున్నమాట. ఇది ఇప్పుడున్న ఆధునిక పద్ధతులు. అది ఈ యొక్క పెయిన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నొప్పి గోళీలు ఎక్కువ వాడకుండా చేయటమే. ఈ నొప్పి గోళీలను ఎక్కువ వాడటం వల్ల ఇంతకుముందు అన్నట్టు దాని యొక్క దుష్ప్రభావం మనిషి మీద ఎక్కువ ఉంటుంది. మనకు తెలియదు, చాలా వరకు పల్లెటూర్లలో కానీ ఎక్కడన్నా కానీ చాలా వరకు ఇప్పటివరకు నొప్పి రాగానే ఇంజెక్షన్ చేయించుకోవడం, నొప్పి గోళ్ళు వాడటం, ఇది ఒక రొటీన్గా అయిపోతుందన్నమాట. ఒక స్టేజ్కి వచ్చేంతవరకు ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయరు. వాళ్ళు మూత్రపిండాలు దెబ్బతినటము, అల్సర్స్ రావటము, లివర్ పాడవటం, ఇవన్నీ తర్వాత స్టేజ్ల్లో వాళ్ళు గమనిస్తుంటారు. సో అంటే అయినప్పటికీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో అంటే చాలా వరకు అవేర్నెస్ అయితే, అంటే ఒక అవగాహన అయితే వచ్చింది. నొప్పి గోళీలు తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి అనే ఒక అవగాహన అయితే వచ్చింది. సో ఈ అవగాహనతో పాటు ఈ ఇంజెక్షన్స్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ ఇంజెక్షన్స్ ద్వారా మనకి నొప్పి తగ్గుతుంది అనే ఒక అవగాహన అనేది వస్తే చాలా వరకు ఈ ట్రీట్మెంట్ చాలా తోడ్పడుతుంది. సో అంతేకాకుండా వీటిలో ఇంకా నరాల్లో, ఇంతకుముందు అనుకున్నట్టు నరాల నొప్పులు అంటారు. ఈ నరాల నొప్పులు అనేది కూడా మీకు ఇంతకు మనం ఈ కొంతమందికి ఫేస్ మీద ఒక ఒంటి చెంప నొప్పి అంటుంటారు, దాన్ని ట్రైజమ్ న్యూరాలజియాస్ అంటుంటారు. అంటే ఒక ఫేస్ మొత్తం నొప్పి వస్తుంటుంది అన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళకి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక షాక్ కొట్టి ఎట్లా ఉంటుందో షాక్ లాగా వాళ్ళకి వస్తుంటుంది అన్నమాట. ఈ పై భాగాన్ని కొంతమందికి వస్తుంటుంది, పెదానికి కింద భాగాన్ని వస్తుంటుంది, కంటి పై భాగాన్ని వస్తుంటుంది. దీన్ని ట్రైజమ్ న్యూరాలజియాస్ అంటుంటారు. వీటికి ఇప్పటివరకు మెడికల్ ట్రీట్మెంట్ లేదంటే ఆపరేషన్, క్రేనియటమీ అంటే తల సర్జరీ చేసుకునేవాళ్ళు. అంటే మీకు తల సర్జరీ అంటే తెలిసింది కదా, చాలా వరకు తల సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీ అంటేనే అది కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని అనమాట. సో అటువంటి వాళ్ళకి కూడా మా దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ద్వారా వాటి యొక్క ఇది ట్రీట్మెంట్ను అందించబడుతున్నాం. సో ఇది ఈ పెయిన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.